నగరంలో హైడ్రా రూట్ మారుస్తోంది. కూల్చడమే లక్ష్యంగా కాకుండా ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నాలను చేస్తుంది. అందులో భాగంగానే హైడ్రా సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. హైడ్రా బస్తీతో దోస్తీ అనే వినూత్న కార్యక్రమం ద్వారా బస్తీల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. దీని ద్వారా బస్తీల్లో ప్రజలకు హైడ్రా భరోసా ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. హైడ్రా పేరు చెప్తే చాలా మంది భయపడే పరిస్థితి. హైడ్రా వాహనం తమ ప్రాంతంలోకి వస్తే ఎవరి ఇల్లు కూలగొడతారోననే భయాందోళనలో చాలా ప్రాంతాలున్నాయి. అయితే రూట్ మార్చిన హైడ్రా ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్తో ప్రజల ముందుకు వెళ్తోంది. కూలగొట్టుడు కాదు, పర్యావరణ హితమైన అందరికీ నివాసయోగ్యమైన నగర నిర్మాణమే హైడ్రా లక్ష్యమని అందరికీ అర్థమయ్యేలాగా బస్తీల్లోకి వెళ్తున్నారు. నగరంలోని 750 బస్తీలకు వరద ముప్పు ఉందని హైడ్రా చెప్తోంది. చెరువులు, నాలాలు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నగర ప్రజలకు సూచించారు. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమంలో భాగంగా టోలీ చౌక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొదటి కార్యక్రమంలో బస్తీ వాసులకు హైడ్రా లక్ష్యాలను వివరించారు. హైడ్రా అనేది ఒక భయం లాగా, ఒక భూతం లాగా చూపించారు. ఇది ఎవరు చూపించినారంటే గనక ఎవడైతే దీని వల్ల ఈ ల్యాండ్ గ్రాబింగ్ లేకపోతే ఎవడైతే భూములు కబ్జా చేసేటోళ్ళు వాళ్ళు దీన్ని ఇట్లా చూపించడం మొదలు. దాంట్లో మూసీలో మాకు సంబంధం లేకుండా మూసీలో మేము కూలగొడుతున్నామని చెప్పి తీసినారు. మూసీలో మేము చిన్న చిన్న వాళ్ళ మీద హైడ్రా పోదు, పెద్దవాళ్ళని కొడుతుంది. మనం చూసినారు కదా, 10 ఎకరాలు తీసి వాడు నెలకు ₹1,00,00,000 ఇన్కమ్ అన్నమాట. నెలకు ₹1,00,00,000 పార్కింగ్, వాడిని తీసుకొని వాడు చిన్నవాళ్ళ మీద హైడ్రా పోదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఒక 3 రోజుల క్రితం మాట్లాడుతూ మనము హైడ్రా మీరు మంచి పనులు చేస్తున్నారు, బట్ ప్రజల్లోకి తీసుకెళ్లి మీరు చేస్తే గనక ఇంకా మంచిగా, అంటే మనం చేసేదానికి తప్పుడు తీసుకెళ్లేదానికి మనం చెక్ పెట్టినట్టు అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే మనం ఈ ఆపరేషన్ ఏది హైడ్రా బస్తీ దోస్తీ ప్రోగ్రామ్ అనేది కూడా మనం మొదలెట్టినాం. ఈ బస్తీ దోస్తీలో కూడా మీకు చెప్పినట్టు చిన్న చిన్న వాళ్ళకి మీరు నాలా మీద ఒక ఇల్లు కట్టినారనుకోండి, అది వీలైనంత వరకు అది తీయకుండా ఉండేదానికి చూస్తాము. అది తీయమని, ఎందుకంటే వాళ్ళ తీయాల్సి వస్తే వేరే ఇల్లు చూపించాలి. ఎందుకంటే ఇల్లు అనేది అంత ఇంపార్టెంట్, ఇల్లు అనేది తీయాలి. ఎక్కడ కబ్జా చేసిన వారు మాత్రమే హైడ్రాకు భయపడతారని, అలాంటి వారు హైడ్రాని ఏం చెయ్యలేక సాధారణ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఇటీవల ఓ వ్యక్తి 5 ఎకరాల భూమిని కబ్జా చేసి అందులో పనివాళ్ల కోసం ఓ షెడ్డు వేసి దానిని తొలగించినప్పుడు వారిని ముందుంచి గేమ్ ఆడి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. హైడ్రాను బూచీగా చూపించి వారి కబ్జాలను, ఆక్రమణల్ని కాపాడుకోవటానికి బడాబాబులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ కార్యక్రమం ద్వారా హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. అలాగే మూసీ సుందరీకరణకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని బస్తీవాసులకు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు నగరంలోని అన్ని బస్తీల్లోకి వారంలో ఒకరోజు వెళ్లి హైడ్రా ప్రాధాన్యత వివరించనున్నారు. చినుకు పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరించే ప్రయత్నం చేయనున్నారు. ప్రజల్లో కొంతమేర మార్పు తీసుకురాగలిగితే హైడ్రా లక్ష్యం నెరవేరుతుందని హైడ్రా కమిషనర్ భావిస్తున్నారు. పేదవాళ్ళకి చేసేటప్పుడు పేదవాళ్ళకి ఏమున్నది, హైడ్రా వచ్చి పేదవాళ్ళ ఇల్లు కూలుస్తుంది అనేటటువంటి ఒక భయాన్ని ఇంతకుముందు కొంతమంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇట్లా రకరకాలుగా తీసుకొచ్చారు. ఎక్కడ హైడ్రా పేదవాడి ఇల్లు టచ్ కూడా చేయదు. పెద్దవాడి ఇల్లునే మేము వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళ మీదుగా పోతాం, పోయి చేస్తాం. ఎక్కడైనా ఒక పెద్ద కబ్జా చేస్తాడు, 5 ఎకరాలు కబ్జా చేస్తాడు, ఒక వాచ్మెన్ లాగా ఒకరిని పెడతాడు. వెనకాల ఉండేది పెద్దోడు ఉంటాడు, బట్ ఆడ ముందు ఉండేది వాచ్మెన్. ఆ ఇల్లు కూలగొట్టంగానే, అక్కడ కూలగొట్టంగానే ఆడు ఆ వాచ్మెన్ లేకపోతే వాళ్ళ భార్య వచ్చి మా బుల్డోజర్ ముందు పెట్టిన ఫోటోలు పెడతారు. పెట్టి ఇవో పేదవాళ్ళ మీదకి వస్తున్నాయి. 5 ఎకరాలు అంటే కబ్జా చేస్తారంటే అది 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది హైదరాబాద్. అది చూపించారు వెనకాల. ముందు ఖాళీ ఏంటంటే ఇది చూపిస్తారు. బస్తీల్లో వాళ్ళకి మీకు ఇది అర్థం కావాలి. మీరు సొంతగా మీ మీద ఉంటే మిమ్మల్ని ఎవరు మీ మీద రానరా. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మొదటి కార్యక్రమంలో బస్తీ వాసుల నుంచి మంచి స్పందన లభించింది. మరోవైపు స్థానిక కార్పొరేటర్లు, నేతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. चाहे नाले में से हो या कैच पिट्स ओवरफ्लो होके हो, पानी बहुत बुरी तरीके से बहता। लास्ट ईयर फराज साहब भी हम लोगों के बीच छाते तक पानी रहता था। मिनी वृंदावन कॉलोनी, हकीम शाह कॉलोनी, विराट नगर में से 2-2 फीट कैच पिट का कवरा उड़ के जाते थे। कई वक्त बच्चे भी बह के गए। अभी काम बहुत अच्छा हुआ, आप लोग हमारे बीच आए, आप लोगों का तहे दिल से हम शुक्रिया अदा करते हैं। सर की बात आपके सुनकर हम लोगों को बहुत खुशी हुई। अच्छा को अच्छे, खराब को खराब है। हम लोग भी ऐसी मेहनत करें।
गुंडों से मारा खाए, हम लोग भी बहुत मुसीबत उठाए बस्ती के वास्ते। अब तो बहुत बहुत शुक्रिया हम लोगों को, बहुत साल के बाद हमारी बस्ती को ऑफिसर आए, हमारे बच्चे बड़े हो गए, समझदार हो गए, हमारे बच्चे काम कर रहे हैं। अल्लाह बहुत बहुत खुश है। अब आप लोगों का बहुत बहुत शुक्रिया। कई साल के बाद हमारी बस्ती खुश हो गई, हम लोग भी खुश हो गए, हमारे बच्चे हम लोग सब खुश हो गए। आप लोगों का सबका बहुत बहुत हम लोग पहले से शुक्रिया अदा कर रहे हैं। బస్తీ ప్రజలు హైడ్రా లక్ష్యాలను అర్థం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో నగరంలో ముంపు అనేది ఉండదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా బస్తీవాసులకు హైడ్రా భరోసా ఇచ్చినట్టవుతుందని భావిస్తున్నారు.